యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పిగొనుచున్నానెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ స్పష్టముగా రాయబడినటువంటి మాటను మనం చూస్తే లేఖనము నెరవేరునట్లు. ఇక్కడ ఆయన శారీరకంగా దాహము కొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఆయన నొందిన శ్రమలను బట్టి, ఆయన పొందిన గాయములను బట్టి ఆయన దప్పిగొన్నటువంటి సందర్భం అయితే కాదు. ముందుగానే లేఖనముల ప్రకారము అనగా లేఖనములు నెరవేరినట్లు 69వ కీర్తన 21వ వచనాన్ని, మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి రావడానికి ఏ కారణము చేతే ఆయన వచ్చి ఉన్నారో అదే దప్పిక అనగా మానవులందరినీ కూడా పవిత్రులుగా మార్చి వారి యొక్క పాప క్షమాపణ అంతటిని కూడా వారికి కలుగజేసి వారి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క దోష నేరారోపములన్నిటిని కూడా వారిని మీద నుండి తీసివేసి వారికి ఒక నిత్య రాజ్యాన్ని పరిచయం చేసి వెళ్ళాలనేదే ఆయన యొక్క ఒక సిద్ధపాటు. సందర్భము మనం చూస్తే చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండి గనుక వారు ఒక స్పాంజీ చిరకతో నింపి ఈ సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఆయన దప్పిగొని ఉన్నారంటే మన యొక్క దాహమును తీర్చడానికి, ఆయన శ్రమలను అనుభవించారంటే మనకు క్షేమమును అనుగ్రహించడానికి, ఆయన అనేక అవమానాలని భరించారంటే మనకు నిత్య రాజ్యాన్ని ఆయన పరిచయం చేయడానికి. గనుక ఆ నిత్య రాజ్యానికి పరిచయం చేసేటువంటి సమయంలో ఆయనకు కలిగినటువంటి శ్రమలన్నిటిని కూడా ఆయన మన కొరకు భరించారు. ఆయన మన కొరకు వాటన్నిటిని కూడా సహించారు. ఆయన మన కొరకు వాటన్నిటిని కూడా ఎంత మాత్రమో ఇవి లెక్క చేయలేదు. అనగా నా ప్రజల కోసం నేనేమైనా చేస్తాననేటువంటి ఒక సమర్పణతో ఆయన తనకు తాను సిలువకు సమర్పించుకున్నట్టుగా, లేఖనమును నెరవేర్చడానికి తండ్రి చిత్తానికి అప్పగించుకున్నట్లుగా ఇక్కడ మనము దేవుని యొక్క వాక్య భాగం మనం చూస్తాం. ఆయన కలిగి ఉన్నటువంటి సందర్భము ఈ లోకపరంగా మనం దప్పిగా ఉన్నప్పుడు ఎలా అయితే మనం నీరు త్రాగుతామో అలా నీరు త్రాగి ఆయన దప్పిగా తీర్చుకునేటువంటి దాహము ఆయన కలగలేదు. అనగా ఆత్మ ఏదైతే ఆత్మ కొరకు అనగా ఏ మానవుని కొరకైతే ఆయన మనుష్య కుమారుడిగా భూమి మీద ఆయన జన్మించారో, అనగా మనుష్య కుమారుడిగా ఆయన మన మధ్యకు వచ్చి అనగా మనుష్యులందరినీ కూడా సమస్త మానవులందరినీ కూడా రక్షించి వారికందరికీ రక్షణ అనుగ్రహించి వారందరికీ పరిశుద్ధాత్మ అనేటువంటి అనుభవాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేసి ఆ నిత్య మహిమకు ప్రతి ఒక్కరిని ఒక మార్గంగా వారిని నడిపించాలనేదే ఆయన యొక్క దప్పిక. దేవునికి స్తోత్రం. అనగా ఆయన మన కొరకు ప్రయాసపడి ఉండకపోతే, ఆయన మన కొరకు మన యొక్క పాపముల కొరకు ఆయన మనకు క్షమాపణ ఆయన అనుగ్రహించకపోతే మనము దప్పిగా తీర్చబడిన వారముగా ఉండేవారమే కాదు. కానీ ఆయన దప్పికొనడానికి గల కారణము మన యొక్క దప్పికనంతటిని కూడా తీర్చివేయడానికి. ఎందుకంటే ఆయన దగ్గర సమృద్ధి అయినటువంటి జీవజలములు ఆయన యందు ఉన్నవి. అనగా ఆయన దప్పికొని అన్నారంటే తనకు తాను తన యొక్క దాహమును తీర్చుకునేటువంటి సామర్థ్యము ఆయన దగ్గర ఉన్నది. కానీ ఆ దప్పిక అటువంటిది కాదు, మనుష్యులకు కలిగేటువంటి దప్పిక కాదు, కానీ ఆత్మల పట్ల కలిగినటువంటి భారమును బట్టి అనగా ఈ లోకపరంగా ఎంతమంది అయితే పాపం జీవిస్తున్నారో ఆ పాపమునంతటిని కూడా తుడిచిపెట్టడానికి ఇంకా ఆయనకి ఏం కావాల్సిందంట, ఆయన యొక్క దప్పిక కావాల్సిందే. ఆ దప్పిక తీర్చబడితే ఆయన సమస్తమును కూడా పరిశుద్ధముగా మార్చడానికి ఆయన తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆయన కలిగినటువంటి ఆత్మీయ దాహంగా దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. 42వ కీర్తనలోనే మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా జీవ జలముల కొరకు అనగా ఒక దాహము తీర్చబడడానికి శ్రమ పడుతుందో
అంతే శ్రమను నేను నీ యందు కలిగి ఉంటానని, అనగా నేను నీ కొరకు నా ప్రాణము అంతగా ఆశపడుతుందని ఇక్కడ వర్ణించి ఇక్కడ పలికినటువంటి మాటలుగా ఇక్కడ మనం చూస్తాం. అనగా దుప్పి ఏ విధంగా అయితే నీటి వాగుల యొద్దకు వెళ్ళి తన యొక్క ప్రాణానికి సహితము అనగా తన యొక్క ప్రాణాన్ని అడ్డుగా వేసుకొని తన యొక్క దాహాన్ని తీర్చుకుంటుందో, అదే విధంగా మన ప్రాణము ఎలా ఉండాలంట, ఆ విధంగా దేవుని యొక్క దాహాన్ని తీర్చే విధంగా మన యొక్క ప్రాణం ఉండాలని దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. మన దాహము తీర్చబడడానికి ఈ లోకపరంగా అనేక ప్రయత్నాలు చేస్తాం. అనగా అనేక ప్రయత్నాలు కూడా మనము చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం జీవించాలంటే మనకు దాహం అనేది తీర్చబడాలి. అనగా మనం ఈ లోకంలో మనం జీవించాలంటే నీరు అనేది మనకు ఎంత అవసరమో, ఆత్మీయంగా మనం జీవించాలంటే దేవుని యొక్క వాక్యము కూడా అంతే అవసరం. అనగా ఆ వాక్యము మనలో లేకపోతే మనం ఎలా ఉంటామో, జీవము లేని వారుగా, చచ్చిన వారుగా మనము దేవుని దృష్టిలో ఉంటాం. అనగా ఆ విధంగా మనం ఉండకూడదని ఆయన మన కొరకు ఆయన దప్పిగొని ఉన్నటువంటి సందర్భాన్ని దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. అంటే దేవుని గూర్చినటువంటి సువార్తను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎవరి దాహంనైనా తీర్చగలిగినటువంటి సామర్థ్యం ఆయనకున్నది. సమరీ స్త్రీ పట్ల ఆయన పలికినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, నా యొద్ద జీవజలాన్ని పొందినవాడు మరలా ఎంత మాత్రము కూడా దప్పికొన్నాడు. అనగా నేనిచ్చే నీటిని త్రాగువాడు, నేనిచ్చే దాహాన్ని స్వీకరించేవాడు మరలా ఎప్పటికీ కూడా దప్పిగా ఉన్నాడు. అంటే ఆయన సమృద్ధి అయినటువంటి జీవజలములు కలిగి ఉన్నటువంటి ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన మంది ఉన్నారు. అంటే ఆ జీవజలములు ఎవరైతే పొందుకుంటారో, ఆ జీవవాక్యము ఎవరైతే పొందుకుంటారో వారి యొక్క ప్రాణము తృప్తిపరచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఆ విధంగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, నా ప్రాణము నీ కొరకు అనగా దేవుని కొరకు ఎల్లప్పుడు ఏం చేయాలంట, తృష్ణ గొనచున్నాలి. అనగా మన ప్రాణము ఎల్లప్పుడు కూడా దేవుని కొరకు ఏం చేయాలి, ఎల్లప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉండాలి. ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా, ఎప్పుడు నేను దేవుని స్తుతించడానికి నా పనులన్నిటిని ముందు చక్కబెట్టుకోవాలా అనేటువంటి ప్రయాస, అటువంటి తృష్ణ మనలో ఉండగలిగితేనే మనం దేవుని సన్నిధిలో ఆత్మీయంగా, దేవుని సన్నిధిలో యథార్థంగా దేవునిని ఆరాధన చేయడానికి అవన్నీ కూడా మనకి సహాయపడతాయి. ఇవేవి మనం చేయకుండా కేవలము నామకార్థంగా మనం వచ్చి మన దాహము తీర్చబడాలంటే ఎంత మాత్రము కూడా జరగదు. దుప్పి దగ్గరికి నీటి వాగు వస్తుందా? ఎంత మాత్రము కూడా రాదు. దుప్పే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఏ జీవైనా తన దాహము తీర్చబడాలంటే నీటి వాగుల దగ్గరికి వెళ్ళాలి. నీరు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి మాత్రమే వెళ్ళాలి. మనకు దాహం వేసిన నీరు మన దగ్గరకు వస్తుందా? మనం నీరు దగ్గరికి వెళ్తామండి. ఇప్పుడు మన ఇంట్లోనే మనకి దాహం వేస్తుంది, నీళ్ళు నా దగ్గరికి రా అంటే వచ్చేస్తాయా? మనకు దాహం ఉందా కదా, మన దాహం తీర్చబడాలి కదా, మరి నీరు మన దగ్గరికి రావాలిగా, రాదు. ఎందుకంటే అవసరం ఎవరిది? మనది. మనం జీవించబడాలంటే నీటిని మనము త్రాగాలి. అనగా మన ఆత్మ అదే విధంగా జీవించాలంటే మనము ప్రభు యొద్దకు రావాలి, కానీ ప్రభు మన యొద్దకు అంత మాత్రము కూడా రావారు. అనగా ప్రభువు నీ యొద్దకు ఎప్పుడు వస్తారంటే, నీవు ప్రభువుని అంగీకరించడానికి సిద్ధపడి నీవు ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ప్రభు నీ జీవితంలోనికి వస్తారు గారు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలను తీర్చడానికి ప్రభు ప్రతిసారి కూడా నా ఇద్దరికి రావస్తాడంటే అది ఎంత మాత్రము కూడా జరగదు, కొన్ని పరిస్థితుల్లో మాత్రమే జరుగుతుంది. గనుక దుప్పి ఏ విధంగా అయితే తన యొక్క ప్రాణమును అనగా తన యొక్క దప్పికను ఏ విధంగా అయితే ఒక ప్రాణానికి బలంగా పెట్టుకుని ఎలా అయితే ప్రయాసపడుతుందో, అదేవిధంగా ఈ లోకంలో మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్క శ్రమలన్నిటికీ మన ప్రాణమును అడ్డుపెట్టి మనం ఏం చేయాలంట, దేవుని యొక్క వాక్యమును అనుసరించి జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా ఏ పరిస్థితిలో ఏ విధంగా ఉంటుందో తెలీదు, ఏ పరిస్థితిలో ఎటువంటి శ్రమ వస్తుందో తెలీదు. ఆ దుప్పికి ఏ పరిస్థితిలో నీటిలో నుండి ఏ విధమైనటువంటి జంతువు వచ్చి దానిని హాని చేస్తుందో దానికి కూడా తెలీదు. కానీ తన యొక్క దాహం తీర్చబడాలంటే ఆ నీటి వాగు దగ్గరికి వెళ్ళాలి. అన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా? నీటి వాగు దగ్గర కాచుకొని చూస్తూ ఉంటాయి. ఏ జంతువు వస్తుందా, ఏ ప్రాణి వస్తుందా, దానిని మృంగివేయదనా అని ఎప్పుడు కూడా కాచుకుని ఉంటాయి. కానీ ఆ దుప్పి వాగుని యొక్క అనగా ఆ దుప్పి యొక్క దాహం తీర్చబడాలంటే ఆ నీటి వాగు వెళ్ళవలసినటువంటి ప్రయాస చేయవలసిందే. అది ఏ విధమైనటువంటి ప్రయాస చేయవాలో అనగా ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా దుప్పి
చేస్తుంది. కానీ ఎంత మాత్రము కూడా ఆ యొక్క దాహమును తీర్చుకోకుండా ఎంత మాత్రము కూడా ఉండదు. తన యొక్క దాహము ఏ విధంగా తీర్చుకుంటుంది. దాని కొరకు ప్రయాసపడవలసిన ప్రతి ఒక్క ప్రయాస కూడా పడుతుంది. ఒకవేళ ప్రయాస పడకపోతే దాని యొక్క ప్రాణము అటువంటి దప్పికతోనే అది మరణిస్తుంది. కానీ మన ఆత్మలు ఆ విధంగా మరణించుకోకూడదని ప్రభు యొక్క ఆత్మ మనందరినీ కూడా జ్ఞాపకం చేస్తుంది. అనగా ప్రభువు మన యొక్క ఆత్మను జీవింపచేయాలని తన యొక్క వాక్యమును మన కొరకు ఒక జీవముగా ఆయన పెట్టి ఉన్నారు. కనుక ఈ జీవవాక్యమును ఎందరైతే పొందుకుంటారో, ఈ జీవవాక్యమును ఎంతమంది అయితే అనుదినము ధ్యానిస్తూ ఉంటారో వారి యొక్క దప్పిక ఎల్లప్పుడూ కూడా తీర్చబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకొరకే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువలో మన కొరకు దప్పిగొని ఉన్నటువంటి సందర్భాన్ని దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఆయన దప్పిగొని ఉన్నారంటే మన యొక్క దాహమును తీర్చాలని, ఆయన ముందుగానే మన యొక్క దాహమును తీర్చి మన యొక్క ప్రాణమునకు ఆయన ప్రాణమును అడ్డుగా పెట్టి మనము బ్రతికి ఉండడానికి ఆయన యొక్క ప్రాణమును విడిచిపెట్టినటువంటి సందర్భము మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చదివితే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటుంది. అనగా ఆయన మనకు ఇచ్చేటువంటి జీవజలము, అనగా ఆయన మన కొరకు ఇచ్చేటువంటి నిత్య జీవము ఎలా ఉంటుందంట, నిత్యము కూడా అది ఊరెడు నీటి బొగ్గ వలె అది ఉంటుంది. అనగా నిత్యము కూడా అనుదినం ఏం చేస్తుంది, ఫ్రెష్గా వాటర్ వస్తూనే ఉంటాయి. అనగా అనుదినము కూడా ఆ నీటి బొగ్గ ఏం చేస్తుందంట, ఉబ్బుతూనే ఉంటుంది. ఎప్పుడు అనగా అనగా ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకున్నప్పుడు, అనగా ఆయన ఇచ్చు నీళ్లు, అనగా ఆయన మనకు అందించిన ఈ జీవవాక్యమును మనము పొందినప్పుడు మన యొక్క దాహము ఎప్పటికీ కూడా దాహగుణము, అనగా ఎల్లప్పుడూ కూడా మన యొక్క ప్రాణము దాహంని తీర్చడానికి ఈ వాక్యం అనేది సహాయపడుతుంది. కనుక ఆ ప్రాణము ప్రశాంతముగా, అనగా ఆ ప్రాణము దేవునిని స్తుతించాలంటే, అనగా ఎటువంటి అనాలోచన లేకుండా ఆ ప్రాణము దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకోవాలంటే ఆ ప్రాణం మనకు ఏముండకూడదు, దప్పిక అనేది ఉండకూడదు. ఆ ప్రాణం ఎప్పుడైతే దప్పిక తీర్చబడుతుందో అప్పుడు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులుగా, యథార్థవంతులుగా, దేవుని దృష్టికి నమ్మకస్తులుగా కనబడడానికి ఆ ప్రాణం అనేది, అనగా ఆ యొక్క దప్పికను తీర్చితే మాత్రమే ఆ ప్రాణము దేవుని ఎదుట మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నేటి దినాల్ని దీని యొక్క వాక్యార్థంగా మనం చూస్తే మన ప్రపంచంలో మన దాహాన్ని తీర్చుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి, మన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ అవేవి కూడా మనల్ని నిత్య రాజ్యానికి చేరడానికి అవేవి కూడా ఉపయోగపడవు. అనగా ఈ లోకంలో నీ దాహాన్ని తీర్చబడడానికి అనేకమైనటువంటి వసతులు నీకు ఉండవచ్చు, కానీ ఆ పరలోక రాజ్యంలో నీకు స్థానం ఇవ్వాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాలు, ఈ లోకంలో ఉన్నటువంటి వసతులు ఏవి కూడా నీకు సహాయపడవు. అనగా ఆ యొక్క అవసరము తీర్చబడాలంటే ఒకే ఒక మార్గము, ఏంటంట మార్గము, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. అనగా ఆయన ఇచ్చు జీవజలమును పొందుకున్నప్పుడు మాత్రమే మన యొక్క ప్రాణంలో ఉన్నటువంటి దాహం అనేది తీర్చబడుతుందని దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక నిజమైనటువంటి తృప్తి మనం ఎప్పుడు పొందుకుంటామంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనము పొందుకున్నప్పుడు ఆ నిజమైనటువంటి తృప్తి, అనగా మా యొక్క దాహము తీర్చబడింది అనేటువంటి తృప్తి మనకు ఎప్పుడు వస్తుందంటే నిజముగా మనము దేవునిని మన హృదయంలో మనము అనుగ్రహించుకున్నప్పుడు, అనగా మన హృదయంలో దేవునిని ఆహ్వానించినప్పుడు మన యొక్క దాహము తృప్తి చెందుతుందంట. అనగా మన దాహము ఎప్పుడు తృప్తి చెందుతుందంటే దేవునికి మన జీవితంలో ఒక అవకాశాన్ని, అనగా దేవునిని మన జీవితంలో ఒక ప్రధానమైనటువంటి నాయకుడిగా, అనగా సమస్తమును ఆయన ఆధీనంలో పెట్టినటువంటి జీవితంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మన ప్రాణం ఏం చేస్తుందంట, తృప్తి చెందుతుంది. అనగా అప్పుడు మాత్రమే మా ప్రాణంలో ఉన్నటువంటి దాహము తీర్చబడుతుంది. గనుక ఆ ప్రాణము తృప్తి చెందాలంటే దేవుని యొక్క వాక్యము నీలో ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉండాలి, దేవుని యొక్క వాక్యము నీలో ఎప్పుడు కూడా ఉబ్బుకుతూనే ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆ విధంగా మన యొక్క జీవితాలని మనము సిద్ధపరచుకోగలిగితే దేవుడు తప్పక మనలో అటువంటి ఆత్మ జలముతో నింపి, అనగా నిత్య
నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనకి అతి యొక్క నిత్య జీవమును అనగా అటువంటి నిత్య జలమును దేవుడు మనందరికీ కూడా ఆయన అనుగ్రహించాలని నేను ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో 37వ వచనంలో మనం చూస్తే, ఎవడైనాను దాహమునుకునే వాడుగా ఉంటే ఆయన నా దగ్గరకు వచ్చి నేనిచ్చు నీళ్ళను అతడు స్వీకరించవలసినటువంటి విషయము అక్కడ మనం చూస్తాం. అనగా అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తే, ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిగా తీర్చుకొని వలెనను, నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టుగా వాడు కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, ఎవడైనను దప్పికొనిన ఎడల ఎవరి యొద్దకు వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళాలి. ఈ లోకపరంగా మనకు శ్రమలు కలిగినప్పుడు అది కూడా ఒక దప్పిక వలనే ఉంటుంది. అనగా ఈ లోకంలో మనకు సమస్యలు వచ్చినా, ఎటువంటి నిందలు అవమానాలు మనం కలిగి ఉన్నా అది దప్పికతోనే పోలి ఉన్నవి. కనుక ఆ దప్పికలు మనం కలిగి ఉన్నప్పుడు ఎవరి వద్దకు వెళ్ళాలంట? దేవుని యొద్దకు మాత్రమే వెళ్ళాలి. కానీ మరలా మనకు కనబడే మార్గాలు, మనల్ని ఆకర్షించే మార్గాల వైపు మనం ఎంత మాత్రమో వెళ్ళకూడదు. అనగా దేవుని యొక్క దాహము మనలో కలిగి ఉండాలని ఆయన మన యొక్క దాహమును తీర్చడానికి, అనగా నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టుగా వాని యొక్క కడుపులో నుండి ఏం ప్రవహిస్తాయంట? జీవనదులు పారునని బిగ్గరగా చెప్పును. అనగా జీవనదులు పారుతున్నాయి అంటే ఆ విధమైనటువంటి ప్రాణమునకు మరలా ఎప్పటికీ కూడా దాహం అనేది, ఎప్పుడు కూడా దప్పిక అనేది ఎప్పటికీ కూడా ఉండదు. ఎప్పుడైతే మన శరీరంలో అటువంటి జీవనదులు ప్రవహిస్తే అదే నిత్యమైనటువంటి ఆనందాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహిస్తారు. అనగా ఇది ఆత్మీయంగా లోతుగా మనం అర్థం చేసుకోగలిగితే, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఒత్తిడులు మన మీద ఉండినప్పటికీ కూడా ఈ జీవనదులు వాటన్నిటిని ఏం చేస్తాయి తెలుసా? తృప్తిపరచబడడానికి ఈ జీవనదులన్నీ కూడా సహాయపడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చేవాడు తన యొక్క దాహమును తీర్చుకుంటాడు. ఆయన యొద్దకు వచ్చేవాడు మాత్రమే తన యొక్క దాహాన్ని తీర్చుకుంటాడు. నీటి యొద్దకు వెళ్ళిన వాడు యొక్క ప్రాణము మాత్రమే ఆ యొక్క దప్పికను తీర్చబడుతుంది. గనుక దేవుని యొద్దకు రావాలి. అనగా దేవుని యొద్దకు ఎంత భయభక్తులతో అయితే, ఎంత ప్రయాసతో అయితే మనం వస్తామో, అదే ప్రయాసను తగినటువంటి ప్రతిమగా మనము దేవుని చిత్తానికి లోబడిన వారముగా ఆ యొక్క దాహమును మనము తీర్చుకోవడానికి దేవుని యొక్క వాక్యం అనేది మనందరికీ కూడా సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.